హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా మహారాష్ట్ర రైన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో ఈవినింగ్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశానండి. సో అక్కడ వచ్చేసి చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. అండ్ నేను 3 days బ్యాకే చెప్పాను, అక్కడి వాతావరణం వచ్చేసి 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు చెప్పారు అనేసి. సో నేను వీడియో పెట్టిన వెంటనే మీరైతే ఒక కామెంట్ వస్తుంది, అంటే అందరూ అని కాదు, ఎవరో ఒకరు మాత్రమే, మేము ఆల్రెడీ ఈ వీడియో చూసేసాం, ఇది ఓల్డ్ వీడియో అని ఒక సింపుల్ కామెంట్ పెట్టేస్తారండి. సో అందుకనే నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ అనేది పెడుతున్నాను. సో ఈ రోజు వీడియోస్ అండ్ మహారాష్ట్ర నుంచి మనకి వచ్చినటువంటి వీడియోస్ అండి ఇవన్నీ కూడా. అండ్ స్క్రీన్ మీద అడ్రస్ అండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, అంటే వాళ్ళు షేర్ చేసినటువంటి ఏదైతే అడ్రస్ విషయం అంటే ఇన్ఫర్మేషన్ ఉందో అది కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ. అంటే అక్కడి విలేజెస్ నేమ్స్ కానివ్వండి, ప్లేసెస్ కానివ్వండి, పలకడానికి కూడా కొంచెం ఇబ్బంది అనమాట, అంటే ప్రొనౌన్సియేషన్ అనమాట. సో అందుకనే అక్కడ విషయాలన్నీ కూడా అంటే ఇన్ఫర్మేషన్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అనేది కాపీ చేసి పేస్ట్ చేశాను. సో నిన్న ఈరోజు పడుతున్నటువంటి వర్షం వీడియోస్ మాత్రమేనండి ఇవి, పూర్వపు వీడియోలు అయితే కాదు, ఇది మీరు గమనించగలరు. అండ్ అక్కడ వచ్చేసి చాలా భారీ వర్షాలు పడుతున్నాయి అండ్ చాలా విలేజెస్లో అండ్ చాలా జిల్లాల్లో కూడా పడుతున్నాయి అన్నమాట. అండ్ అక్కడైతే చాలా పంట నష్టం జరుగుతుంది. అండ్ టమోటా గురించి అడుగుతారు మీరు, అంటే ఇలా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా భారీగా ప్రైజెస్ పెరుగుతాయి అనేసి. సో టమోటా ఉన్న చోట మాత్రమే ఏమీ పడుతోంది అని చెప్పడం లేదండి, మీరు గమనించగలరు. సో మిగతా పంటలకు కూడా చాలా ఇబ్బందులే పడుతున్నాయి. బట్ టమోటా పెద్ద డ్యామేజ్ అయింది అని మనకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ భారీగా ప్రైజెస్ పెరగడానికి అక్కడొకటే వర్షం పడినంత మాత్రాన మనకి ప్రైజెస్ పెరగవు, అంటే చెప్పలేమన్నమాట ఏ విధంగా జరుగుతుంది, ప్రైజెస్ ఫ్యూచర్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంత ఇండియాలో ఎక్కడెక్కడ టమోటా పండిస్తున్నారు, ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతోంది, అండ్ ఇంకా ఎక్కువగా మనకి కావాల్సిన టమోటా కంటే ఇంకా ఎక్కువగా రాబోయే రోజుల్లో వస్తుందో ఏమో. సో అవన్నీ నాకు తెలియదు కాబట్టి నేను ఫ్యూచర్ రేట్స్ చెప్పలేనమాట. అండ్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా 27వ తేదీ 28వ తేదీ పడినటువంటి వర్షము. అండ్ రేపు కూడా భారీ వర్షం ఉందండి మహారాష్ట్రలో. సో ఇదండి ఇన్ఫర్మేషన్. నాకు తెలిసినంతలో మహారాష్ట్ర మొత్తంకి కూడా వర్షాలు అయితే పడుతున్నాయండి, ఔరంగాబాదు అండ్ నాసిక్ అండ్ అన్ని చోట్ల కూడా ఎక్కువగా వచ్చేసి మహారాష్ట్రలోనే ఎక్కువగా పడుతోంది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈవినింగ్ వీడియోలో ఒక కామెంట్ అయితే వచ్చింది ఓల్డ్ వీడియో అనేసి, సో అందుకనేసి ఇలా స్క్రీన్ షాట్ అనేది పెట్టానమాట. అండ్ అక్కడ ఫార్మర్స్ అన్న వాళ్ళు కూడా మనలాగానేనండి, ఇక్కడ ఏ విధంగా ఉంది టొమాటో క్రాప్స్ అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అని అడుగుతూ ఉంటారు. సో నేను వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో అదే విధంగా నేను అక్కడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాను. సో అందువల్ల నాకు ఈ వీడియోస్ అనేది కానివ్వండి అండ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మంచిగా ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.